చిన్న వయసులో సుధీర్ రాజా, వాళ్ళు అతని తల్లిదండ్రులు. 10 ఏళ్ల వయసులో కన్నవాళ్లనే చంపి బాల నేరస్తుల పాఠశాలలో చేరాడు. అసలు పేరు రంగరాజు. నెక్స్ట్. ఇతను విక్రమ్, 5వ ఏట తీసింది. చిన్నతనంలోని తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథ. శివానంద అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడయ్యాడు. నెక్స్ట్. 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 సుధీర్ రాజా. I'll get him. ఐ నో యూ విల్ గెట్ హిమ్. కానీ అది 10 రోజుల్లోగానే జరగాలి. అదేంటి 10 రోజుల వ్రతం? ఇంకో 10 రోజుల్లోగా దాన్ని కనిపెట్టి అందులో ఉన్న కంప్యూటర్ పనిచేయకుండా చేయకపోతే అది మరెక్కడైనా పేలే విధంగా మన సైంటిస్టులు తయారు చేశారు. మై గాడ్, రాకెట్ ఎక్కడికి పోయింది, ఏ దేశంలో ఉంది ఏమీ తెలియదు. కానీ 10 రోజుల్లో పేలుతుందని మాత్రం తెలుసు. వినడానికి చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఓకే, రాకెట్ కనపడడం లేదని గొడవ చేసి పత్రికల్లో ప్రకటన చేస్తే ఇల్లు కాదు. ఏ? ఇండియా ప్రజాస్వామ్య దేశం. మనం న్యూక్లియర్ మిసైల్ రాకెట్స్ తయారు చేస్తున్నామని తెలిస్తే మన గవర్నమెంట్కే మంచిది కాదు. వెరీ గుడ్. రాజకీయం. అప్పుడు పని చేయండి, నన్ను వదిలేయండి. విక్రమ్, విక్రమ్ ప్లీజ్. మరి ఏంటి సార్ చేయమంటారు? అట్లీస్ట్ ఆ రాకెట్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరన్నా చెప్పండి. ఐల్ ట్రై టు మీట్ హిమ్ అండ్ ట్రై టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ హిమ్. దట్ కెన్ బి అరేంజ్డ్. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో మాట్లాడడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఎవరా డైరెక్టర్? డాక్టర్ బద్రీనాథ్. బద్రీనాథ్. డాక్టర్ బద్రీనాథ్, ఈ సైంటిఫిక్ విషయాలేమో అంతగా నాకు తెలియవు. నాకు అర్థమయ్యేలా చెప్పండి. ఆ రాకెట్ పేలకుండా ఏం చేయగలం? అది ఓబీసీ, దట్స్ ఆన్ బోర్డ్ కంప్యూటర్ రీప్రోగ్రామ్ చేయాలి. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో దట్. మీకే తెలీదా? మరి ఇంకెవరికి తెలుస్తుందండి? అది ఆ మెషిన్ తో పరిచయం ఉన్న డాక్టర్ మోహన్ రావుకే తెలుసు. ఆయన ఇక్కడ ఉన్నారా? లేరు, ఆయన అమెరికాలో కాన్ఫరెన్స్ కు వెళ్ళారు. నో స్మోకింగ్, రెగ్యులేషన్స్. ఇప్పుడు డాక్టర్ మోహన్ రావుని ఇక్కడ రప్పించడం కుదరదా? దానికి ఆయనే రావాల్సిన అవసరం లేదు. ఆ డీటెయిల్స్ అన్ని ప్రీతికి తెలుసు. ప్రీతి ఆడపిల్ల. అదిగో ఆ మానిటర్ దగ్గర కూర్చుందే ఆ అమ్మాయి. మిషన్లతో మాట్లాడకూడదమ్మా. ఎవరండి? ఇక్కడికి రాకూడదు. సూపర్వైజర్ పర్మిషన్ కావాలి. ఓకే, అవుట్. సూపర్వైజర్ గారి తాత పర్మిషన్ కూడా ఉంది. ఓకే. సో డామ్ లుక్ హియర్. యు నో దిస్? నేను నీతో రావడం లేదు. నో నో నో. ఇలా అడవి మృగాల ప్రవర్తించే వాళ్ళతో నన్ను వెళ్ళమంటారా? అది మాత్రం జరగడానికి వీల్లేదు. ఇలా చూడమ్మ తల్లి, ఇది గవర్నమెంట్ ఉద్యోగం, పిలిస్తే రావాలి. రాకెట్ పోగొట్టింది కాకుండా భాగవతం ఆడితే ఎలా? చూడండి సార్, చూడండి. అందుకే అన్నాను, మీరు పెద్ద మేధావి అయితే నేను అంతకంటే. నేను చెప్తే బాగుండదు, నువ్వే చెప్పు. పెద్ద ఏంటి? విక్రమ్, ప్రీతి, నీ సహాయం దేశానికి ఈ సమయంలో ఎంతో అవసరం. అతన్ని సారీ చెప్పమనండి. సారీ. ఎక్కడికి? అదే సారీ చెప్పాను కదా, నేను రమ్మన్న చోటికి నువ్వు రావాలి. విక్రమ్ సార్, నాగరాజ్ ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్ అన్ని సీల్ చేసి పెట్టాం. అందులో కంప్యూటర్కి సంబంధించిన కొన్ని పేపర్స్ చూసినట్టు జ్ఞాపకం. ఆ పేపర్లన్నీ చూసి ఈ అమ్మాయి పోగొట్టిన రాకెట్కి వాటికి ఏదైనా సంబంధం ఉందా లేదో చెప్పారంటే సౌకర్యంగా ఉంటుంది. వెళ్దామా? కనపడకుండా పోయిన మిస్సైల్ గురించి అన్ని డీటెయిల్స్ నీకు తెలుసా? సారీ, నాకు దాంట్లో ఉన్న కంప్యూటర్ సెక్షన్ వరకే తెలుసు. ఏం చదువుకున్నావు? కంప్యూటర్ సైన్స్, ఐఐటి మెడ్రాస్. ఈ కాలంలో అమ్మాయిలు బాగా చదువుకోవడం మనసుకు చాలా సంతోషంగా ఉంది. ఏమిటి అమ్మాయిలు కూడా? అమ్మాయిలంటే మీకు అంత చులకనా? మగవాళ్ళు చేసే ప్రతి పని ఆడవాళ్ళు చేయగలరు. నేను ఎండాకాలంలో చెమట పడితే చొక్కా తీసేసి తిరుగుతున్నాను, నువ్వెలాగా? అవమానం తట్టుకోలేక మోటార్ కారులోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? నేను ఎంతో మందిని చూశాను, కానీ మీలా మర్యాద లేకుండా ప్రవర్తించే వాళ్ళని చూడలేదు.
అమ్మాయిలంటే ఓ మర్యాద, ఒక కన్సిడరేషన్ ఉండాలి. దానికి కల్చర్ కావాలి. కల్చర్ ఇది వరకు ఉండేది, ఇప్పుడు లేదు. నేను ఒకటి అడుగుతాను, పట్టపగలు కొత్తగా పెళ్ళైన ఓ అమాయకురాలను సట బొట్టుకు బదులుగా బుల్లెట్ తగిలి బుసబుసమని రక్తం పొంగడం చూసావా? ఆమె అప్పుడు గర్భవతిగా ఉంది. బిడ్డకు పేరు కూడా సెలెక్ట్ చేశాం. ప్రీతి అని పేరు పెట్టుకున్నాం. ఐఎమ్ సారీ. కమ్. పెట్రోల్ వాసన.
ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. భారత విదేశాంగ మంత్రి సలామియా దేశ పర్యటన. సలామియా దేశాధ్యక్షులు భారత విదేశాంగ మంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. సలామియా దేశం భారతదేశాల మధ్య మైత్రి మరింత దృఢతరమైందని అన్నారు సలామియా దేశాధ్యక్షులు. సలామియా ప్రభుత్వాంగంలోని ముఖ్య వ్యక్తులను భారతదేశ విదేశాంగ మంత్రికి సలామియా అధ్యక్షులు పరిచయం చేశారు. 4 రోజుల పర్యటన తర్వాత రేపు భారత విదేశాంగ మంత్రి ఢిల్లీ తిరుగు ప్రయాణం చేస్తారు. ఎవరయ్యా నువ్వు? చదువుకున్నాడుగా, అనుమతి లేనిదే లోనికి రాకూడదని బోర్డు చూడలే? ఇప్పుడు ఒక న్యూస్ రీల్ రన్ అవుతూ ఉండింది. న్యూస్ రీల్ పూర్తయి మెయిన్ పిక్చర్ స్టార్ట్ అయింది. న్యూస్ రీల్ ఎక్కడ పెట్టాను, పోయి పిక్చర్ చూడు. ఆగవయ్యా, ఆగు. ఏమిటి థియేటర్ ఓనర్లో తిరిగేస్తున్నావే? ఇదే నేను. అదంతా నాకు తెలియదు, నువ్వు బయటికి పో. ఇది తెలుసా? కాల్చుకయ్యా, నోట్లో కాల్చుకో. 2 రోజులుగా పళ్ళు నొప్పి. కావాలని న్యూస్ రీల్ తీసుకో. మార్నింగ్ షో కోసం అడవిలో డబ్బాలు ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళు. తీసే బాబు.